విపరీతమైన అధికార దాహం, నిరంకుశత్వం ఉన్న రాజు ఎవరైనా ఉన్నారంటే అది బబులోను రాజైన నెబుకద్నెజరు అని చెప్పవచ్చు. తూర్పు ప్రాంతాన్ని ఏలిన అత్యంత శక్తివంతమైన రాజుగా అతన్ని చరిత్ర చెబుతోంది. ఆ ప్రాంత తవ్వకాల్లో బయటపడిన దాదాపు ప్రతి గుడి లేదా కట్టడం మీద బబులోను రాజు నెబుపలాసరు కుమారుడైన నెబుకద్నెజరు అనే శాసనం చెక్కబడి ఉంటుంది. క్రీస్తు పూర్వం 605 నుండి 562 వరకు బబులోనును పాలించిన అతను 43 ఏళ్ల పాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. నెబుకద్నెజరుకున్న విపరీతమైన అహంకారం ఆరాధనను బలవంతంగానైనా దక్కించుకోగలననే నమ్మకాన్ని అతనిలో కలిగించింది. దేశమంతా తన ముందు సాగిలపడి తనను ఆరాధించాలనే ఉద్దేశంతో 90 అడుగుల ఎత్తైన తన సొంత బంగారు విగ్రహాన్ని నిలబెట్టాడు. ఆ శాసనాన్ని ధిక్కరిస్తే మండుతున్న అగ్నిగుండంలో వేయబడతారనే మరణశిక్ష ఉన్నప్పటికీ ఆ విగ్రహానికి నమస్కరించబోమని 3 హెబ్రీ యువకులు ఎదురు తిరగడాన్ని అది ఆపలేకపోయింది. ఆ అగ్నిలో నుండి వారి దేవుడు వారిని కాపాడినప్పుడు హెబ్రీల దేవుడే సర్వోన్నతుడైన దేవుడని నెబుకద్నెజరు అంగీకరించి ప్రకటించక తప్పలేదు. బబులోను సామ్రాజ్యంలో ఎవరైనా సరే హెబ్రీల దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే వారు ముక్కలుగా నరకబడతారని, వారి ఇళ్ళు బూడిద కుప్పలుగా మార్చబడతాయని హెచ్చరిస్తూ అతను ఒక కొత్త శాసనాన్ని అమలు చేశాడు. రాజు గర్వానికి అవధులు లేవు. అయితే పరలోక దేవునికి ఎవరిచేత బలవంతంగా ఆరాధన చేయించుకోవలసిన అవసరం లేదు. సజీవుడైన దేవుని పట్ల ఉన్న కృతజ్ఞత మరియు భయభక్తులతో నిండిన హృదయం నుండే నిజమైన ఆరాధన పుట్టుకొస్తుంది. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.